అందరికీ నమస్కారం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు. ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో అది ఎవరికీ తెలీదు. ఒకప్పుడు ప్రేమలు చూసి బంధం కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధం కలుపుకుంటున్నారు. ప్రేమతో కలుపుకునే బంధం జీవితకాలం నిలుస్తుంది, కానీ డబ్బుతో కలుపుకునే బంధం మధ్యలోనే తెగిపోతుంది. నేటి మనుషుల తీరు ఏంటో తెలుసా? మన ముందు పొగడటం, మన వెనుక గోతులు తవ్వటం, మనం బాగుపడుతుంటే ఏడవటం, మనం ఏడుస్తుంటే నవ్వటం, మనతో తీయగా ఉంటూ మన వెనుక ఉంటూ నమ్మించి వెన్నుపోటు పడవడం. ఇది నేటి మనుషుల తీరు. మీరు ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తించవచ్చు, కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించిన వారే మీ అసలైన ఆత్మీయులు అవుతారు. ఆకలిగా ఉన్నవారికి కొంచెం అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఆధారపు అందించడమే నిజమైన మానవత్వం. నీకు మారాలి అనిపిస్తేనే మారు, ఇతరుల కోసం మారకు. అలా మారి నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వు దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తే, నువ్వు దానం చేసిన ప్రతి రూపాయి దేవుణ్ణి నీ దగ్గరకు చేరుస్తుంది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. పనికిరాని మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉండే వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద దెబ్బ కొడితే దానివల్ల బాధపడ్డ మనసు మనుషుల్ని కొన్నాళ్లకు నమ్మటమే మానేస్తుంది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ. రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని స్నేహం ఇంకా చాలా గొప్పది. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని నీకున్న ప్రశాంతతను కోల్పోకు. నీ అంతరాత్మ ఏది చెప్తే అదే చెయ్యు, ఎందుకంటే నీ అంతరాత్మ నిన్నెప్పుడూ మోసం చెయ్యదు. సంతోషమైన, దుఃఖమైన, కష్టమైన, సుఖమైన ఏదైనా సరే పంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే కొంతమందికి చెడ్డవాళ్ళమే అవుతాము. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు పెద్ద సాయం చేసినా చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుళ్ళలా కనిపిస్తావు. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు, కానీ మోసం చేసేవారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తారు. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ఒక స్త్రీని ప్రేమిస్తే ఎలా ఉంటాడో తెలుసా? ఓ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. ఏమీ లేనప్పుడు పిలిచి పట్టెడన్నం పెట్టరు. డబ్బు పలుకుపడి వచ్చాక బ్రతిమలాడి మరీ పంచభక్ష పరాన్నాలు పెడతారు. మనిషిలో మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే ఇప్పటి లోకం తీరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.